గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనము మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు జనాభా డైనమిక్స్ గురించి తెలుసుకుందాము. జనాభా 1.4 బిలియన్లు ప్రపంచ అత్యధిక జనాభాగా అవతరించబోతుంది ఇండియా. భారతదేశం తన జనాభాలో 62% మంది శ్రామిక వయసు సమూహంతో జనాభా డివిడెండ్ ఎదుర్కొంటుంది. పనిచేసే వయసు గల జనాభా 2055 వరకు ఎక్కువగా ఉంటుంది. NFHS 5 2019-20 ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు 73.4%, పురుషుల అక్షరాస్యత 82% మరియు మహిళల అక్షరాస్యత 64.8%. 2011 జనాభాలో పోలిస్తే అంటే 66.54% గణనీయమైన పెరుగుదలతో ఉంది. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ సాఫ్ట్నెట్ లాభాపేక్ష లేని సంస్థ ఉపగ్రహ సమాచార మార్పిడిని ఉపయోగించి టెలివిజన్ ద్వారా దూర విద్య కోసం తెలంగాణ స్కిల్ అకాడమిక్ ట్రైనింగ్ TSATను నిర్వహిస్తుంది. దీని ఛానళ్లు విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం ప్రసారం చేస్తాయి. అధునాతన సాంకేతిక కేంద్రాలు ACTS 2014 జూన్ 18న హైదరాబాద్లోని మల్లపల్లి ITIలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ATC ముఖ్యమంత్రి శంకుస్థాపన, 2700 కోట్లు కేటాయింపు. ఈ విద్యా సంవత్సరానికి 2024-25లో కొత్త దీర్ఘకాలిక 23 స్వల్పకాలిక కోర్సులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ టాటా టెక్నాలజీ అవగాహన ఒప్పందం. 9,000 మంది ప్రవేశాలు, 1,00,000 మంది స్వల్పకాలిక కోర్సులు తీసుకున్నారు. నైపుణ్యాల విశ్వవిద్యాలయం వచ్చేసి జూలై 8, 2024 ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.